సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా వ్యవస్థ గురించి వేరేగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ లో హైడ్రా వ్యవస్థను ఉపయోగించి ఏ విధమైన మార్పులు తీసుకొస్తున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ తరహా వ్యవస్థను ఏపీకి కూడా అవసరం అంటూ కూడా నారాయణ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే హైడ్రా వ్యవస్థ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మనతో మాట్లాడడానికి సార్, మీ పేరండి? దుర్గా రమేష్ అండి. సార్, హైడ్రా వ్యవస్థ గురించి ఇప్పటివరకు మనం వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ లో ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి అనేది. అటువంటి వ్యవస్థ ఏపీకి కూడా తీసుకువస్తే మంచిదంటారా? ఖచ్చితంగా మంచిదండి. ఏపీకి అనే కాదు, ప్రధాన నగరాలు ఏదైతే ఉన్నాయో మన రాష్ట్రంలో, విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఏవైతే ప్రధాన నగరాలు రాజమండ్రి కానివ్వండి ఉన్నాయో, ఇవన్నీ కూడా చెరువులు, కుంటలు, కాలువలు, నదీ పరివాహక ప్రాంతాలంతా కూడా ఆక్రమణలకు గురై ఆ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, డ్రైనేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది సరిగా లేక ఎక్కడికక్కడ ముంపుకు గురవుతూ భారీ వర్షపాతం నమోదైతే కూడా వాటర్ బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడాలన్నా, ఏదైనా దీనికి ఈ ముంపు ప్రభావం తగ్గాలన్నా ఖచ్చితంగా హైడ్రా వ్యవస్థ అనేది హైదరాబాద్తో పాటు మనకు కూడా ఖచ్చితంగా అవసరం. సరే, ఇప్పటి వరకు మనం చూసుకుంటే గనక ఏ ఏ శాఖల్లో ఎలాంటి అవినీతి జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చినా ఇప్పటి వరకు ఉన్న, అంటే కూకటి వేళ్లతో పెకిలించగలమా ఉన్న ఈ ముందు జరిగిన ఈ అవినీతిని కానివ్వండి, అంటే ఇష్టానుసారంగా ఎన్ఓసీలు ఇచ్చేసి ఇలా నాలాలు కానివ్వండి, లేదంటే చెరువులు కానివ్వండి, పూర్తిగా మూసేసి వాటిపై ఇళ్ళు అలాగే వ్యాపార సముదాయాలు నిర్మించారు. అలాంటివి మనం చాలా చూస్తూనే ఉన్నాం. మరి దీన్ని ప్రక్షాళన చేయడం సాధ్యమే అంటారా? ఖచ్చితంగా 100% ప్రక్షాళన చేయడం సాధ్యం కాకపోయినప్పుడు కూడా, ఏదైనా ఒక కొత్త వ్యవస్థ పెట్టినప్పుడు అది పూర్తి స్థాయిలో పనిచేయడానికి కొంత సమయం పడుతుంది. ఈరోజు హైదరాబాద్లో చూసుకుంటే కొంతమంది రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమే ఏదైతే ఆక్రమణకు గురైన ప్రాంతాలు ఉన్నాయో అవి మేము అప్పచెప్పడానికి సిద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారు. అలా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ పొలిటికల్ యాంగిల్ అనేది కాకుండా, అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు ఆక్రమణలకు పాల్పడినప్పుడు కూడా దాన్ని చిత్తశుద్ధితో ఈ సిస్టమ్‌ను అమలు పరిస్తే, ఏదైతే అక్కడ రంగనాథ్ గారు పూర్తి స్థాయిలో వాళ్ళకి విస్తృత అధికారాలు ఇస్తారని కూడా ఈరోజు మనం న్యూస్‌లో చూడడం జరిగింది. అలా విస్తృత అధికారాలు ఇచ్చి ఎవరున్నప్పటికీ కూడా, ఏదైతే కోర్టులకి కొన్ని అధికారాలు ఉన్నాయో అలాంటి అధికారాలు కూడా ఈ వ్యవస్థకు అప్పచెప్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి అధికారాలను ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఈ రోజుకి ఈ రోజు పూర్తి స్థాయిలో అమలు కాకపోయినప్పటికి కూడా కొంతవరకు దీనివల్ల మంచి ఫలితాలు మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సార్, విజయవాడలో రీసెంట్ గా మనం చూసుకున్నాం. వరద ఎంతటి కష్టాన్ని నష్టాన్ని మిగిల్చిందో, బుడమేరే దీనికి ప్రధాన కారణమని అందరికీ తెలిసిన విషయమే. అయితే దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క 2 గంటల్లో ఈ విజయవాడ అంతా అతలాకుతలం అవడానికి కారణమైంది. అటువంటి వర్షపాతం, అటువంటి తీవ్ర వర్షపాతం ఒకవేళ కాకినాడ జిల్లాలో గనక కురిస్తే అసలు కాకినాడపై ఏ విధమైన ప్రభావం ఉంటుంది? కాకినాడ జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా అంటే కాకినాడతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి గోదావరి, కృష్ణ, కొన్ని కెనాల్స్ అన్నీ కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి, మనకి చుట్టుపక్కల చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం, ప్రత్తిపాడు, జగ్గంపేట, ఇవన్నీ కూడా పెద్దాపురం నియోజకవర్గం కానీ ఇవన్నీ కూడా కొన్ని కాలువలు ప్రధానంగా ఉన్నాయి. ఏలేరు కాలువ కానీ, సుద్దగడ్డ కాలువ కానీ ఇవన్నీ. ఎప్పుడైనా సరే ఈ కాలువలు ఎక్కువగా ప్రవహిస్తే ఖచ్చితంగా గొల్లపురం లాంటి ప్రాంతం గత 40 సంవత్సరాలుగా 45 సంవత్సరాలుగా ముప్పు గురవుతూనే ఉంది. ఇప్పటికీ ఈ రోజుకి కూడా అక్కడ శుద్ధగడ్డ ఆధునీకరణ కానీ, ఏలేరు ఆధునీకరణ కానీ ఈ రోజు కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చిత్తశుద్ధితో దానికి నిధులు వెచ్చించి ఖర్చు పెట్టకపోవడం వల్ల, దాన్ని ఆధునీకరించకపోవడం వల్ల ఈరోజు ప్రతి సంవత్సరం ముంపు గురవుతుంది. అంటే మీరు 30 సెంటీమీటర్ల వర్షపాతం చెప్తున్నారు. సాధారణ వర్షపాతానికి ఈ రోజు అక్కడ మునిగిపోయే పరిస్థితి ఉంది. రేపు పొద్దున మీరు అన్నట్టు 30 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే కాకినాడ నగరం కూడా అతలాకుతలం అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు కాకినాడ నుంచి డ్రైనేజ్ నీరు సముద్రంలో కలవాలంటే కూడా చాలా అడ్డంకులు ఉన్నాయి. ఈ ఉప్పుటేరు కాలువలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆక్రమణకు గురై కుంచుకుపోయి దాన్ని పూడికి తీగిపోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ సరిదిద్దాలంటే ఖచ్చితంగా కొంత కఠినంగా వ్యవహరించాలి. కఠినంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. కాకినాడ నగరం ఎప్పటికైనా సరే భారీ వర్షపాతం నమోదైతే మాత్రం, అదృష్టం కొద్ది ఇప్పటి వరకు మనకు భారీ వర్షపాతం నమోదు అవ్వలేదు. నమోదైతే మాత్రం కాకినాడ నగరం కూడా విజయవాడ ఏదైతే ఈ బుడమేరు పొంగి ఈ మనం ఈ మధ్యకాలంలో మనం చూసిన ఏదైతే డిజాస్టర్ ఉందో అలాంటిది కాకినాడకు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో అవకాశం ఉంది. కాబట్టి భారీ వర్షపాతం ఎప్పుడో పడి ముంపుకు గురయ్యేదాన్ని కూడా ముందు నుంచి ప్రక్షాళన చేస్తే మాత్రం ఖచ్చితంగా కాకినాడ ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మీరు అన్నట్టు ఏలేరుకు సంబంధించి ఏలేరు రిజర్వాయర్ నుంచి ఎంత నీటిని దిగువకు వదిలారో మనం చూసాము. అయితే ఆ నీరు సరిగ్గా మీరు అన్నట్టు సముద్రంలోకి కలిసేందుకు సరైన మార్గాలు లేక చాలా గ్రామాలు, అలాగే పంట పొలాలు దాదాపు 64,000 ఎకరాలు ఆల్రెడీ ముంపుకు గురైన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.
సో దీన్ని ఏ విధంగా మనం సరిదిద్దుకోవచ్చు అంటారు? అంటే కేవలం ఇలాంటి హైడ్రా లాంటి వ్యవస్థలు వస్తే సరిపోతుందా? ఇంకేమైనా మార్పులు జరగాలంటారా? అంటే ఇప్పుడు మనం చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఏలేరు గాని, శుద్ధగడ్డ గాని ఇవన్నీ ఉన్నాయో, ఇది ఆక్రమణకు గురవ్వపోయినప్పుడు కూడా దాన్ని ఆధునీకరించట్లేదండి. అంటే ఎప్పుడో సాధారణ వర్షపాతాలు నమోదైనప్పుడు కాలువ తీసింది ఎలా ఉందో, ఈ రోజు కూడా అలా ఉంది. దీనికి నగరాలు పెరగడం, మన పల్లెలు పెరగడం, ఇళ్ళు పెరగడం, నిర్మాణాలు పెరగడం వల్ల నార్మల్‌గా వెళ్ళిపోయే వాటర్ కూడా ఊళ్ళ మీదకొచ్చేస్తుంది. కాబట్టి ఏలేరు, శుద్ధగడ్డ ఖచ్చితంగా ఆధునీకరిస్తే, భారీ స్థాయిలో ఆధునీకరిస్తే కొంత ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. భూసేకరణ కూడా చేసి దాన్ని ఎక్కువ స్థాయిలో దాన్ని ఆధునీకరిస్తే మాత్రం మొన్న గొల్లప్రోలు చుట్టుపక్కల ప్రాంతాలు గాని, పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాలు గాని ఎలా మునిగాయో దాని నుంచి మాత్రం తప్పించుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదండి, ఏలేరు అలాగే శుద్ధగడ్డ ఇటువంటి వాగుల్ని ఆధునీకరణ అనేది ఫస్ట్ నుంచి కూడా చేపట్టకపోవడంతో ప్రస్తుతం వరద ముంపు ప్రాంతాల్లో కాకినాడ జిల్లా కూడా ఒకటిగా నిలిచిపోయింది. అయితే హైడ్రా లాంటి వ్యవస్థలు తీసుకొచ్చినప్పటికీ చిత్తశుద్ధితో పనిచేస్తేనే కాకినాడ జిల్లాయే కాదు ఏపీ మొత్తాన్ని కూడా మళ్ళీ ఇలాంటి ముంపు అనేది రాకుండా చూసుకోవచ్చు అంటూ కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నత అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.